హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పైర్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 68 స్వాగతం. ఈ రోజున్న టెక్ న్యూస్ ఏంటో చూద్దాం. ముందుగా న్యూస్ వచ్చేసి టిక్ టాక్ని మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా. అంటే ఓన్లీ టిక్ టాకే కాదు, దీంతో పాటుగా 59 దాకా చైనీస్ యాప్స్ని మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అయితే ఇప్పుడు ఇదే దారిలో యూఎస్ గవర్నమెంట్ కూడా టిక్ టాక్తో పాటుగా మరికొన్ని చైనీస్ యాప్స్ని కూడా బ్యాన్ చేయబోతున్నట్లుగా ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేయడం ద్వారా ముఖ్యంగా టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్డాన్స్కి దాదాపుగా 47,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అయితే ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ కూడా టిక్ టాక్తో పాటుగా మరికొన్ని చైనీస్ యాప్స్ని బ్యాన్ చేయబోతుంది. అయితే ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ టిక్ టాక్పై చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఇది చిల్డ్రన్స్ ప్రైవసీ పాలసీకి విరుద్ధమైన కంటెంట్ని కలిగి ఉన్నందున మేము టిక్ టాక్ని బ్యాన్ చేయబోతున్నట్లుగా అమెరికన్ గవర్నమెంట్ అయితే పేర్కొంది. చూడాలి మరి టిక్ టాక్ని ఇప్పుడు మనం అయితే బ్యాన్ చేస్తాం, ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్ కూడా బ్యాన్ చేయబోతుంది. ఇక ముందు ఏ కంట్రీస్ ఈ చైనీస్ యాప్స్ని బ్యాన్ చేస్తాయి మరి ముందు చూడాల్సిందే. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి ఎయిర్టెల్ నెట్వర్క్ తమ కస్టమర్స్కి 289 రూపీస్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో 28 డేస్ అన్లిమిటెడ్ టాక్ టైమ్ వ్యాలిడిటీ, డైలీ 1.5 GB డేటా, 100 SMS తో పాటుగా 1 మంత్ G5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. యాక్చువల్గా ఈ 289 రూపీస్ రీఛార్జ్ ప్లాన్ని 2018లో స్టార్ట్ చేశారు. కాకపోతే అప్పుడు అది 48 డేస్ వ్యాలిడిటీ, డైలీ 1 GB డేటా ఇచ్చేవాళ్ళనమాట. కాకపోతే దాన్ని డిస్కంటిన్యూ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ 289 రూపీస్ రీఛార్జ్ ప్లాన్ని కొన్ని మార్పులు చేసేసి మళ్ళీ తీసుకొచ్చారు. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి వివో కంపెనీ త్వరలో తీసుకురాబోతున్న వివో వాచ్ ఇప్పుడు బ్లూటూత్ SIG సర్టిఫికేట్ పొందింది. ఈ స్మార్ట్ వాచ్ మోడల్ నెంబర్ వచ్చేసి W2056గా ఉంది. ఇది ఇప్పుడు బ్లూటూత్ 5.0 సర్టిఫికేట్ పొందింది. అయితే ఈ స్మార్ట్ వాచ్ని వివో ఎప్పుడు లాంచ్ చేస్తుందనే దానిపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి ఉబర్ ఇప్పుడు కెనడా అండ్ లాటిన్ అమెరికాలో గ్రాసరీస్ని డెలివరీ చేసే సర్వీస్ని స్టార్ట్ చేసింది. దీన్ని ఉబర్ ఈట్స్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. లాక్డౌన్ కారణంగా సోషల్ డిస్టెన్స్ లాంటివి అమల్లో ఉండటంతో ఇలాంటి ఆన్లైన్ సర్వీస్కి ఇప్పుడు గిరాకీ పెరిగిపోయింది. అయితే త్వరలోనే ఈ సర్వీస్ని ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్కి ఉబర్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి శాంసంగ్ తమ అప్కమింగ్ గెలాక్సీ నోట్ 20 సిరీస్ లాంచ్ డేట్ని ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఈ గెలాక్సీ నోట్ 20 సిరీస్ని శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ పేరుతో ఆగస్టు 5వ తారీఖున మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఈవినింగ్ 7:30కి లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఇన్విటేషన్స్ కూడా ఇప్పుడు శాంసంగ్ పోస్ట్ చేసింది. అయితే ఈవెంట్లో గెలాక్సీ నోట్ 20 సిరీస్తో పాటుగా గెలాక్సీ ఫోల్డ్ 2 అండ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5Gని కూడా తీసుకొస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి శాంసంగ్ ఈ లాంచ్ ఈవెంట్లో గెలాక్సీ నోట్ 20 సిరీస్తో పాటుగా ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుందో మనకి ఆగస్టు 5వ తారీఖున తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి నోకియా వన్ మొబైల్కి ఇప్పుడు ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ అప్డేట్ని నోకియా రోల్అవుట్ చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్ని HMD గ్లోబల్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ నోకియా వన్ మొబైల్ని యూజ్ చేస్తున్నట్లయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్ని చెక్ చేసుకోండి. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి మోటోరోలా ఈరోజు యూరోప్లో మోటో G5G+ మొబైల్ని లాంచ్ చేసింది. దీన్ని క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మన కరెన్సీ ప్రకారం దాదాపుగా 30,000 ప్రైస్తో లాంచ్ చేశారు. ఇది ఈ రోజు నుండి యూరోప్ మార్కెట్లో సేల్లోకి వస్తుంది. ఇది 6.7 ఇంచ్ ఫుల్ HD+ LCD డిస్ప్లే, 21:9 ఆస్పెక్ట్ రేషియో, 90 Hz రిఫ్రెష్ రేట్, HDR10 సపోర్ట్తో వస్తుంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది 4GB ర్యామ్, 64GB అండ్ 6GB ర్యామ్, 128GB మెమరీ వేరియంట్స్గా వస్తుంది. మెమరీని 1TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది రేర్ క్వాడ్ కెమెరాతో వస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 1.7, 8 మెగాపిక్సెల్ 118° అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.2, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. వీటి అపర్చర్ వచ్చేసి f2.2గా ఉంది. ఇక ఫ్రంట్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో 16 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.0 అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, దీని అపర్చర్ వచ్చేసి 2.4గా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 10 OS పై రన్ అవుతుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇందులో USB టైప్ సపోర్ట్, 3.5mm జాక్, బ్లూటూత్ 5.1, NFC, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఈ ఫీచర్స్ ఉన్నాయి. దీని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 30,000 దాకా ఉంది. అయితే ఈ మోటో G5G+ మొబైల్ని ఇండియాకి తీసుకొస్తారా లేదా అనే దానిపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రజెంట్ రూమర్స్ ప్రకారం ఇది 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో వచ్చిన రూమర్స్ ప్రకారం ఇది 64 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్నట్లుగా తెలిసింది. అలాగే రొమేనియన్ రీటైలర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ OnePlus నార్డ్ మొబైల్కి సంబంధించిన ప్రైస్ కూడా బయటకు వచ్చింది. ఇది మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 40,000 ప్రైస్తో రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇండియాకి మాత్రం ఈ OnePlus నార్డ్ మొబైల్ని ఈ ప్రైస్తో తీసుకురాకపోవచ్చు. దీన్ని దాదాపుగా 25 నుండి 30,000 ప్రైస్లో తీసుకొస్తున్నట్లుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ OnePlus నార్డ్ మొబైల్ని ఏ ప్రైస్లో తీసుకొస్తారో మనకి జూలై 21వ తారీఖున తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి LG కంపెనీ ఈరోజు GX సిరీస్ పేరుతో ఒక సౌండ్ బార్ని గ్లోబల్గా లాంచ్ చేసింది. అయితే దీని ప్రైస్ డీటెయిల్స్ వీళ్ళు రివీల్ చేయలేదు, కానీ దీని డిజైన్ అండ్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ మాత్రం రివీల్ చేశారు. స్క్రీన్పై కనిపిస్తున్న పిక్చర్లో మీరు చూడొచ్చు. ఈ సౌండ్ బార్ని 65 ఇంచ్ OLED టీవీ డైమెన్షన్కి సెట్ అయ్యే అలైన్మెంట్స్తో డిజైన్ చేశారు. అంటే OLED స్క్రీన్కి సెట్ అయ్యేలా
కేవలం 3.25 సెంటీమీటర్ థిక్నెస్తో తీసుకొచ్చారు. ఇది డాల్బీ అట్మాస్, DTS:X ఆడియో ఫార్మాట్, HDMI, 4K అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ ఈ ఫీచర్స్తో వస్తుంది. ప్రజెంట్గా అయితే థిన్నెస్ట్ సౌండ్ బార్గా చెప్పొచ్చు. అయితే ఈ సౌండ్ బార్కి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ని LG రివీల్ చేయలేదు. అలాగే శాంసంగ్ కంపెనీ కూడా ఈరోజు 2 సౌండ్ బార్లని ఆస్ట్రేలియాలో లాంచ్ చేసింది. వీటిని HW-Q950T అండ్ HW-Q900T మోడల్ నేమ్స్తో డాల్బీ అట్మాస్ సపోర్ట్తో లాంచ్ చేశారు. ఇందులో Q950T మోడల్ సౌండ్ బార్ని మన కరెన్సీలో 1,35,000 ప్రైస్తోను అండ్ Q900T మోడల్ సౌండ్ బార్ని 78,000 ప్రైస్తో తీసుకొచ్చారు. ఇందులో Q950T మోడల్ 9.1.4 ఛానల్తోను అండ్ Q900T మోడల్ 7.1.2 ఛానల్ సపోర్ట్తో తీసుకొచ్చారు. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి Realme 30W డాట్ పవర్ బ్యాంక్ ఈరోజు Realme ఇండియా వెబ్సైట్లో కనిపించింది. దీన్ని బట్టి Realme త్వరలోనే ఈ పవర్ బ్యాంక్ని లాంచ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇది 10,000 mAh కెపాసిటీతో వస్తుంది. దీన్ని ఆల్రెడీ చైనాలో మే నెలలో లాంచ్ చేశారు. దీని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 2,000 రూపీస్గా ఉంది. అయితే Realme కంపెనీ ఈ 30W డాట్ పవర్ బ్యాంక్ని Realme C11 మొబైల్తో లాంచ్ చేయబోతున్నట్లుగా ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. ఈ Realme C11 మొబైల్ని ఆల్రెడీ మలేషియాలో లాంచ్ చేశారు. ఇది 6.5 ఇంచ్ HD+ డిస్ప్లే, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 89% స్క్రీన్ టు బార్ రేషియో, మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్, 2GB RAM, 32GB స్టోరేజ్, డెడికేటెడ్ మైక్రో SD స్లాట్, రేర్ డ్యూయల్ కెమెరా. ఇందులో 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.2, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.4 అండ్ ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్, ఆండ్రాయిడ్ 10 వాయిస్, 5,000 mAh బ్యాటరీతో ఈ Realme C11 మొబైల్ని ఆల్రెడీ మలేషియాలో లాంచ్ చేశారు. దీని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 7,000 నుండి 8,000 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. చూడాలి మరి Realme ఈ మొబైల్ని Realme పవర్ బ్యాంక్తో లాంచ్ చేస్తుందా లేదా అనేది మనకి ముందు తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి శాంసంగ్ కంపెనీ గెలాక్సీ వాచ్ 3ని జూలై 22వ తారీఖున లాంచ్ చేస్తారని తెలుస్తుంది. అలాగే దీంతో పాటుగా వీళ్ళు గెలాక్సీ బడ్స్ను కూడా తీసుకొస్తారని రూమర్స్ ప్రకారం తెలుస్తుంది. ఈ గెలాక్సీ వాచ్ 3ని వీళ్ళు 2 డైలర్ సైజులో తీసుకొస్తారు. ఇందులో 1GB RAM, 8GB స్టోరేజ్ ఉంటుంది. దీనికి GPS అండ్ 5 ATM వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. అయితే గెలాక్సీ వాచ్ 3ని జూలై 22వ తారీఖున లాంచ్ చేస్తారని తెలుస్తుంది. కానీ దీంతో పాటుగా వీళ్ళు గెలాక్సీ బడ్స్ని లాంచ్ చేస్తారా లేదనేది కన్ఫర్మ్గా తెలియదు. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి శాంసంగ్ కంపెనీ ఈరోజు ఇండియాలో 4K అండ్ ఫుల్ HD టీవీస్ని లాంచ్ చేసింది. ఇందులో 4K టీవీస్ని క్రిస్టల్ సిరీస్ పేరుతో 43 ఇంచ్ టీవీని 44,400 ప్రైస్కి, 50 ఇంచ్ టీవీని 60,900 ప్రైస్కి, 55 ఇంచ్ టీవీని 67,900 ప్రైస్కి, 65 ఇంచ్ టీవీని 1,32,900 ప్రైస్కి అండ్ 75 ఇంచ్ టీవీని 2,37,900 ప్రైస్కి లాంచ్ చేశారు. ఇక ఫుల్ HD టీవీస్ని అన్బాక్స్ మ్యాజిక్ 3.0 పేరుతో 32 ఇంచ్ టీవీని 20,900 ప్రైస్కి, 43 ఇంచ్ టీవీ ప్రైస్ని 41,900 ప్రైస్కి శాంసంగ్ లాంచ్ చేసింది. ఇక ఫైనల్ న్యూస్ వచ్చేసి JBL కంపెనీ ఈరోజు ఇండియాలో వైర్లెస్ హెడ్ ఫోన్స్ని లాంచ్ చేసింది. ఇందులో 10,000, 15,000 అండ్ 25,000 ఇలా 3 మోడల్స్ ఉన్నాయి. వీటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఒకే విధంగా ఉన్నప్పటికీ కొన్ని ఫీచర్స్ అయితే డిఫరెంట్గా ఉండొచ్చు. ఈ మూడింటిని కూడా వీళ్ళు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ వాయిస్ అసిస్టెంట్ ఈ ఫీచర్ తోటి తీసుకొచ్చారు. అయితే సోనీ కంపెనీ కూడా రీసెంట్గా 10,000 ప్రైస్ తోటే వైర్లెస్ అండ్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ని లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ త్వరలో మన ఛానల్లో రాబోతుంది. ఫ్రెండ్స్, ఇవి ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేస్తున్న లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావడం జరుగుతుంది. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.